ఈరోజు ప్రత్యేకమ కలిగిన రోజు. ఈ పునరుద్ధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒక ప్రత్యేకమ కలిగిన మార్పు తీసుకురావాలని దేవుడు చూస్తున్నాడు. మారేమంటున్నాము, ప్రశాంతత కలిగిన మార్పు కాదు, ఇంకా దినదినము మనము ప్రత్యేకమ కలిగిన మార్పులోనికి రావాలని ప్రభు చూస్తున్నాడు. ఈ చక్కని సమయంలో అపొస్తలుల కార్యము మీ అందరికీ తెలిసిన ప్రత్యేకమైన మాట. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 1వ వచనములో పరిశుద్ధ లేఖనములో ఒక చక్కని మాట రాయబడినట్లు మనం చూస్తున్నాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందు ప్రార్థన చేసే పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకువచ్చినట్లు దమస్కులో ఉన్న సమాజము వారికి పత్రికలు ఇవ్వమని అడిగాను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కో దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రము, హల్లెలూయా. లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. శరీర సంబంధమైన పౌరుషాలు పట్టుదలలు దేవునికి అనుకూలముగా ఉండలేవు. అధికారం తీసుకుని సాధారణంగా బహువేగముగా కొంతమంది స్నేహితులతో దమస్కోలో దాగిన పరిశుద్ధులని వేటాడటానికి బలమైన యాటగాడిగా బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. అలాంటి సమయంలో దమస్కో సమీపానికి వెళ్ళినప్పుడు చదవాలి, అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. చూడండి, దేవుణ్ణి హింసిస్తున్నాడా లేదంటే దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలను హింసిస్తున్నాడా? అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసించుచున్నావని ఒక శబ్దం వినబడినప్పుడు ప్రభువా ప్రభువా, చూడండి ఎలాంటి చిన్న చిన్న అహంకారమైన మాటలు. కొమ్ము ఎత్తుడి హెచ్చుగా ఎత్తుడి, కానీ పొగరబట్టిన మాటలు మాట్లాడొద్దని పరిశుద్ధ లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఏ మాట? ప్రభువా నీవు ఎవడవి, ఏంటి నువ్వు నన్ను దర్శిస్తున్నావని గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు హింసించుచున్నా యేసుని నేను. ఎంత ఆశ్చర్యమైన మాట. మనం అనుకుంటాము దేవుని నమ్మిన పిల్లలను ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒకవేళ హేళన చేసినా లేదంటే కిన్ను పరిచినా కూడా అతనును కాదు కానీ ప్రభు అయిన యేసుని మనము హింసిస్తున్నామనేది గుర్తించాల. నీవు హింసించుచున్న యేసుని నేనని ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నువ్వేమి చేయవలెనో అదంతయు నీకు తెలపబడును గనక అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవనిని చూడక దేవుని ఆశ్చర్య కార్యాలు
ఎంతమంది ఉన్నా దేవుడు ప్రత్యేకముగా ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే పక్కనున్న మనిషికి కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. అతనితో ఉన్న చాలామంది ఉన్నప్పుడుకని సౌలు దేవుడిని శోధించే విషయాలలో దేవుడు మాట్లాడిన మాటలు సౌలుకు తప్ప మరి ఎవ్వరికీ తెలియలేదు. దేవునికి స్తోత్రం. చదవండి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీయు చూడలేకపోయాను గనుక అతని చెయ్య పట్టుకుని దమస్కులోనికి నడిపించను. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు పుచ్చుకొనక ఉండెను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. దమస్కులో అననీయ అనే శిష్యుడు ఉన్నాడు. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. అందుకు ప్రభువు దేవుని స్వరము ఏంటో దెయ్యము స్వరం ఏంటో గుర్తించే ప్రత్యేకత కూడా తన పిల్లలకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అననీయతో మాట్లాడినప్పుడు ఒక స్వరము ప్రత్యేకముగా అననీయని సంధించినప్పుడు సాధారణంగా ప్రభువా నేను ఉన్నాను. సమూయేలుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నప్పుడు దేవుని నామ గణపరచటానికి ప్రభువా అర్థము కాలేదు. ఆ సమయంలో దేవుని నామ గణపరచటానికి దేవుడు అంటున్నాడు సమూయేలు అని పిలిచినప్పుడు పరిగెత్తుకుండా వచ్చి యాజకుడిని దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత ఆశ్చర్యము. చిన్న బాలుడు కానీ ఇసుగు చెందక కలవరపడక సాధారణముగా నా యజమానుడు యాజకుడు పిలుస్తున్నాడని వచ్చి చిత్తము ఆలకిస్తున్నానంటే ముమ్మారు పిలిచినప్పుడు ప్రవక్తకి ఆశ్చర్యము కలిగింది. ఓహో బాలుడిని దేవుడు సందర్శిస్తున్నాడని గుర్తించి ఈసారి నీతో దేవుడు ముమ్మారు మాట్లాడితే దర్శిస్తే చిత్తము ఆలకిస్తున్నాను సెలవిమ్మని చెప్పినట్లుగా దేవుడు తన పిల్లలకు చక్కని మాటలు నేర్పించాలని. వయసుకి భక్తికి సంబంధం లేదండి. ఆయన అంటున్నాడు శ్రద్ధగా వెతుకు వారికి నేను దొరికెదను. ఆయన దొరుకు కాలమన మనం గుర్తిస్తే దేవుడు మనకి గుర్తించాలంటే దేవుడు మనకు ప్రత్యక్షము కావాలంటే ఎల్లవేళలా దేవుని దగ్గర ఎంత సమయము గడపగలిగితే దేవుని ప్రత్యక్షత అంత సమీపముగా ఉండిద్ది. దేవునికి స్తోత్రం. చదవని మాటని అందుకు ప్రభు నీవు లేచి తిన్నని కనబడిన వీధికి వెళ్ళు యూదా అను వారి ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారణ చేయము. ఇదిగో అతడు ప్రార్థన కలవరమా? పరిశుద్ధాత్మ దేవుని మాట అతని హృదయంలో ఉన్న కలవరం ఎలా ఉన్నది? సాధారణంగా హందుడయి అవమానపరచబడి తల్లడిల్లిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు అతడు ప్రార్థన చేయుచున్నాడు. హృదయ రహస్యం ఎరిగిన దేవుడు. అప్పటి వరకును దేవుడు ఎవరనేది గుర్తించలేని మనిషితో పరిశుద్ధాత్మ దేవుడు అననీయతో అంటున్నాడు అననీయ అతడు ప్రార్థన చేయుచున్నాడు.
అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తన దృష్టి పొందినట్లు తన మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతని గురించి అనేకుల వలన వింటిని. అనేకుల వలన అతని గురించి నేను విన్నాను. ఇక్కడను మీ నామమును గణపరచు వారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొందినవాడు గనక ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు అతడిని నేను ఏర్పాటు చేసుకున్నాను. అతడు నా చేతిలో ఈరోజు వస్తున్నాను వెళుతున్నాను అనేది కాదు, కానీ నీ ఎడల దేవుని ప్లాను, దేవుని ఆలోచన. అననీయ అతను దర్శించినప్పుడు ప్రార్థించినప్పుడు అతని కళ్ళల్లో నుండి పొరలు రాలిపోని అంట. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి గుర్తించలేని పొరలు, భిన్నాభిప్రాయం కలిగిన మాటల ద్వారా వచ్చే పొరలు ప్రతి ఒక్కరి కంటిలో నుండి రాలాలి. ఆమేన్. పొరలు రాలిపోతే ఇంకా దేవుని ధ్యానించటము, దేవుని స్తుతించటము, దేవుని దర్శనము చూడటము, దేవునితో మాట్లాడటము, ఆ ప్రత్యక్షతలో విశేషంగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. పొర రాలకపోతే ఇంకా ఎలుచూపులు మనలోండి పోలేదు. దేవునికి స్తోత్రం. మనము కూడా ఎట్లా రాజులు ఎదుటను దేశమంతటిలో అతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనము, అతడు ఎట్లా నడవవలెనో ఎట్లా ప్రవర్తించవలెనో నేను అతనుకు నేర్పుతాను. దేవుని చేతిలో మనం ఉంటే నడక నేర్పించే దేవుడు. ఆమె ఎఫ్రాయిము చాలా బలహీనుడు అయినను ఎఫ్రాయిము తిప్పేవివడన అప్పమ్మలంటి వాడు, పిరికి గుండె కలిగిన గువ్వలంటి వాడు అయినను అతను చెయ్యబట్టుకుని నడక నేర్పిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలో మన చెయ్య ఉండాలి. మనము మాట్లాడే మాటలలో వినయ విధేయత కలిగిన మాటలు, ఆయన చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో ఉంటే దేవుడు మనలను ఆయన ఇష్ట ప్రకారంగా మనము దేవునికి సమర్పిస్తే మన చెయ్య పట్టుకుని ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఆయన మనలను ఎక్కిస్తాడు, అనుభవాలతో నడిపిస్తాడు, ఆలోచనతో బలపరుస్తాడు. ఆయన నామాన్ని గణపరుచుకొనటానికి మనలను మన దేవుడు ఒక సాధనముగా వాడుకుంటాడు. బా దేవునికి స్తోత్రం. మనందరినీ ఆ విధముగా చెయ్యాలని ప్రత్యేకత కలిగిన మార్పు. 1 కొరింథీ పత్రికలో చూస్తే దేవుని నామము మహింపరచటానికి 13వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము
పూర్ణము కానిది నిరర్ధకమగును. ఏమొస్తే పూర్ణము కలిగిన అభిషేకం వస్తే, పూర్ణము కలిగిన కృప వస్తే, ఆ కృపను నువ్వు చూడగలిగితే, ఆ కృపను నువ్వు పొందగలిగితే, పూర్ణము కలిగింది వచ్చినప్పుడు బాహ్య పురుషుడు కుశిస్తే అంతరంగ పురుషుడు ఇంకా శరీరం ఎక్కడ కనబడదు, లోక సంబంధమైన మాటలు కనబడవు, ప్రకృతిలో ఉన్న ఏది కూడా మనము ఉచ్చరించలేము. ఎంత పౌరుషం కలిగిన పౌరుడు అండి. కానీ దేవుడు సందర్శించిన తర్వాత పూర్ణము కలిగింది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడునై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని. ఎట్లా మాట్లాడేంట? ఎంత వయసు? దాదాపు ఒక 40 సంవత్సరాల వయసు ఉండిద్ది. ఇప్పుడు వరకు రక్తమడుగులో ప్రజలని వేటాడిన సౌలు దేవుడు ప్రత్యక్షమైన తర్వాత చూడండి మార్పు. దేవుని నమ్మేము అంటే ఒక ప్రత్యేకమైన మార్పు. నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము యేసు ప్రభువుని చూపించట్లా. దేవునికి స్తోత్రం. ఎట్లా? ఎవరు చూపించటం లేదు, యేసు ప్రభువుని గణపరచటం లేదు, కనపరచటం లేదు. కానీ నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మాదిరి. ఎవరంట? సౌలు లోకానికి, దేశానికి, సామంతులకును మాదిరి. ఈ మాట మనందరికి వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. ఇక్కడంటున్నాడు, నేను పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్లవాడు వలె మాట్లాడాను, పిల్లవాడు వలె వేచించాను, పిల్లవాడు వలె తలంచాను. ఇప్పుడు బా దేవునికి స్తోత్రం. ఎలాంటి ఆశ్చర్యం అన్నమాట. ఇప్పుడు శరీర సంబంధమైన వయసు కాదు, పర సంబంధమైన వయసులో ఇప్పుడు పెద్దవాడనయ్యాను. నా పిల్ల శాస్త్రాలు మానివేశాను. మనము కూడా నిన్నటి వారు వలె ఉండవద్దు. ఏనాటి మేలు ఆనాటికి చాలు. దినదినమును ప్రత్యేకతలోకి రావాలండి పరిశుద్ధులు. దేవుని నమ్ముకున్న పిల్లలు నిన్నటి వలె ఈరోజు ఉండవద్దు. ఎందుకంటే దేవుని చేతిలో నువ్వు ఉంటే, ఆయన నీ సమీపంలో ఉంటే, ఆ ఆలోచన, ఆ పూర్ణమగలిన వినయ విధేయతలు తన పిల్లలకు నేర్పిస్తాడు. ఆయన మాటలు మనకి తినిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం ప్రత్యేకమైన పిల్లల వలె ఉంటాం. ఆయన నామమును కనపరిచే బిడ్డలుగా ఉంటాం. అలాగనే దేవుని సన్నిధానంలో ఎన్ని శ్రమలైనా ఏమైపోయాడు? సాధనమైపోయాడు. ఎటు కొడితే అటు, ఎటు నలిపేస్తే ఆ విధముగా వారి చేతిలో సాధనముగా మార్చబడ్డాడు. శ్రమలు అనేది ఒక వరం అండి. దేవునికి స్తోత్రం. భయపడతాం కానీ భయపడవద్దు, భాగ్యంగా భావించు. శ్రమలలో నిలబడితే మనం ఎగ్జామ్ రాసిన వారి వలె ఉంటాం. దాని వెనక ముందు గొప్ప అభిషేకం ఉన్నది. అలాగనే నిన్నటి వలె కాదు, కానీ ఏ రోజుకి ఆ రోజు పరిపక్వమ చెందితే మన స్థితిగతులను మార్చేస్తాడు. రాజులేంటి, సామంతులేంటి, ఎవరైతే మాత్రమేంటండి, అందరి ఎదుట నేను ఒక ప్రత్యేకమైన బిడ్డగా నేను వాడుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే 2 కొరింథీలో 11వ అధ్యాయము 23వ వచనములో ఈ మాట అంటున్నాడు. కొంచెం వారు క్రీస్తు పరిచారకుల నేను ఎర్రివాడు వలె మాట్లాడుచున్నాను.
నేనును మరి ఎక్కువగా క్రీస్తు నేను క్రీస్తు పరిచారకుడును. మరి విశేషముగా ప్రయాసపడితిని. నేను విశేషమైన దేనికైనా ప్రయాసం ఎప్పుడూ నిరర్థకం కాదు. దేవునికి స్తోత్ర. మరి ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను. మరి అనేకమైన పర్యాయములు చెరసాలలో ఉన్నాను. అపరిమితముగా. అంతకుముందు ఎవరైనా అంటుకున్నారా? ఎక్కడైనా తగ్గింపు ఉన్నదా? పౌరుషము కలిగిన ఒక పౌరుడు. కానీ అనేకమైన సమయాలలో అపరిమితముగా దెబ్బలు తిన్నాను. అనేక మార్లు ప్రాణాపాయములో పరిశుద్ధులు ఇక్కడ కూడిన యవనస్తులు కానీ, తల్లులు కానీ, పిల్లలందరూ కూడా శ్రమ వస్తే ఏంటో నా జీవితం అయిపోయిద్ది అనుకుంటారు. కానీ శ్రమలో నుండి నిన్ను ఉన్నత స్థితికి ఎక్కిస్తాడు. ఎత్తైన స్థలానికి నిన్ను ఎక్కిస్తాడు. ఆ కొండ మీద ఉన్న చిన్న పట్టణము ఎన్నడను మరుగై ఉండదండి. దేవునికి స్తోత్రం. శోధన వచ్చేది మరి ఒక మెట్టు ఎక్కించటానికి, శ్రమలు కలిగేది ఉన్నత స్థితికి నడిపించటానికి, లోకానికి, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి కూడా ఒక మాదిరిగా నిన్ను నిలబెట్టడానికి చిన్న చిన్న శోధనలు వస్తాయి. భయపడవద్దు. నీతిమంతునికి కలుగు ఆపదలు అటన్నిటిలో నుండి నేను నిన్ను ఇడిపిస్తాను. చదవండి. అనేక మారులు ప్రాణాపాయములో ఉన్నాను. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. మా ఆత్మీయ తండ్రి చెప్పేవాడు, ఆ దెబ్బ ఎలాంటిదో తెలుసా? అది ముక్కాణి దెబ్బ అంట.